విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైనటువంటిది. అప్రజాస్వామికంగా ఏదో ముఖ్యమంత్రి గారిని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా, యాత్ర కొనసాగకుండా భయపెట్టాలని, లేకపోతే హత్యా ప్రయత్నం చేయాలి అని చెప్పని ఒక రకమైనటువంటి కుట్రతో జరిగినటువంటిదిగా చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రజాదరణ, రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్ర వరకు జరుగుతున్నటువంటి బస్సు యాత్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది. దీనికి సమాధానం చెప్పకుండా, దీనికి బాధ్యత ప్రతిపక్షాలు తీసుకునే కార్యక్రమం కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా జరిగినటువంటి దాడి మీద అపహాస్యం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, పోస్టింగ్లు పెడుతూ, సభల్లో మాట్లాడుతూ, ఎన్నికల వాతావరణం ప్రారంభమైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు యొక్క ప్రసంగాలు చూస్తే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా, ఎందుకంటే రాళ్లతో కొట్టండి అని చెప్తున్నాడు, తిడుతున్నాడు, అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాడు. ఫ్రస్ట్రేషన్లోకి పోయారు. కూటమి ముగ్గురు కలిసినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పని సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. ప్రజల యొక్క అభిప్రాయం అంతా కూడా చెప్తా ఉన్నారు. ఇది చూసిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దాడి వెనకాల తెలుగుదేశం నాయకుల యొక్క హస్తం ఉంది. ఎందుకు 2014 నుంచి 19 వరకు నువ్వే పరిపాలించావు కదా. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కదా. నువ్వెందుకు పెన్షన్ పెంచలేకపోయావు? నువ్వెందుకు వాలంటీర్లు పెట్టలేకపోయావు? నువ్వెందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయావు? ఈరోజు మా సంక్షేమ కార్యక్రమాలన్నీ కాపీ కొడుతూ నేను ఇస్తాను అని చెప్పని బయలుదేరితే ప్రజలు నిన్ను నమ్మేటటువంటి పరిస్థితి ఎక్కడుంటుంది? ఈరోజు కాదు, 96లో ముఖ్యమంత్రి అయినోడివి మళ్ళీ ఇంకా ఇస్తాను నన్ను నమ్మండి అని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే ప్రజలు నిన్ను ఎందుకు నమ్ముతారు? ఒక విశ్వసనీయత ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టుకుని నిన్ను నమ్మాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు రాష్ట్రంలో 2,70,70,000 డీబీటీ అన్నమాట. డైరెక్ట్గా ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, విద్యార్థులు, మహిళలు, రైతులు అందరికీ మేలు చేసి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిచినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. నీ మాటలు ఎవరు కూడా నమ్మరు. నీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు పూర్తి చేయలేకపోతున్నావు. 600 హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి నువ్వు ప్రజల్ని మోసం చేసావు. ఏదైతే చెప్పారో అదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ 175కి 175. ఎందుకంటే 2019లో 150 సీట్లు వచ్చినాయి. ఈరోజు మళ్ళీ 175 టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. పార్లమెంట్ అలాగే శాసనసభకి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పని ఇప్పటికే ప్రజల యొక్క ఒపీనియన్ తెలిసింది. కూటమికి 3 పార్టీలు కలిసినా కూడా మళ్ళీ లోకేష్ కానీ, లేకపోతే పురంధరేశ్వర్ కానీ, సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఓడిపోబోతా ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కుప్పంలో కూడా డిపాజిట్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశానికి కూటమికి లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పారు.